యూపీఎస్సీ యూనివర్స్. మనం 2023 కంప్లీట్ రౌండప్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ ఒక సెషన్ అందించాం. మళ్ళీ న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థల్ని చూస్తున్నాం. సో మరి ఈ సెషన్లో మనం కంప్లీట్గా నార్త్ అమెరికా కాంటినెంట్లో ఉండే ప్రతి ప్రాంతంలోని ఆర్గనైజేషన్ ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సో మనకు నిన్న మేము రిలీజ్ చేసిన సెషన్లో ఇక్కడ దాకా చూసామన్నమాట. సో రైట్, సో సాజిద్ మీరు దాకా చూసాం. నెక్స్ట్ యుఎన్డిపి. సో యుఎన్డిపి అని అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది 1965లో మనకు ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ అన్నమాట. మరి మనకు యుఎన్డిపి అనేది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ సంవత్సరం చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. సో ఎందుకు ఇది ఇష్యూస్లో ఉంది, ఏ విధంగా మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ అడుగుతారు, అదేవిధంగా ఈ సమాచారాన్ని మనం మెయిన్స్ రాసేటప్పుడు ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ పాయింట్స్ అని చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ యుఎన్డిపి న్యూస్లో ఉండడానికి మొదటి అంశం, ఇండియా అమాంగ్ టాప్ కంట్రీస్ విత్ హై ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ. సో చూడండి ఎంత మంచి పాయింట్ ఇచ్చిందో ఇక్కడ మనకు. భారతదేశము హై ఇన్కమ్ ఉన్నది, ఆదాయం అధికంగా ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకు సంపద అనేది అసమానంగా ఉన్నది. అంటే డబ్బున్నవాడు మరింత ఉన్నవాడు అవుతున్నాడు, లేనివాడు మరింత లేనివాడుగా అవుతున్నాడు అని చెప్పి యుఎన్డిపి మనకు నివేదిక ఇచ్చింది. అంటే ఆదాయ అసమానతలు ఉన్నాయి, ఆదాయము ఉంది, ఆదాయ అసమానతలు కూడా ఉన్నాయి. రైట్. సో వెల్త్ ఇన్ఈక్వాలిటీ అంటే సంపద పెరుగుతుంది, కానీ పెరుగుతున్న సంపద మాత్రము అందరికీ పంపిణీ కావడం లేదు, డిస్ట్రిబ్యూట్ కావడం లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎకానమీలో ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి, గ్రోత్ అండ్ మనకు డెవలప్మెంట్ అని ఉన్నాయి. గ్రోత్ అంటే 100 200 కావడం, 200 300 కావడం, ఇది గ్రోత్. ఇది డెవలప్మెంట్ కూడా ఉంది, ఇది డెవలప్మెంట్ కూడా అనొచ్చు. కానీ 100 200 అయింది, ఒకటికే సంపద పెరిగింది అనుకోండి. ఒక దేశంలో ఏ అనే వ్యక్తి ఉన్నాడు, వాని ఆదాయం ఏ 100 ఉంది, నెక్స్ట్ 200 అయింది, 300 అయింది, వాడి ఆదాయం పెరుగుతుంది కాబట్టి టోటల్గా ఆదాయం పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ మరొక దగ్గర 100 రూపాయలు 120 అయింది, కానీ మిగతా 80 రూపాయలు బిసిడిఈ అందరికి వచ్చినాయి. సో ఈ విధంగా పెరుగుతున్న సంపద అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే అది నిజమైన వృద్ధి. సో అభివృద్ధి అంటారు దాన్ని. గ్రోత్ అంటే కేవలం వృద్ధి మాత్రమే. సో మనకు యుఎన్డిపి కూడా ఈ నివేదిక ఈ అంశాన్ని స్పష్టం చేసింది. భారతదేశంతో పాటు అనేక దేశాల్లో ఆదాయం పెరుగుతుంది, కానీ అది పంపిణీ జరగడం లేదు, అసమానతలు ఉన్నాయని చెప్పింది. మనము ఈ ఎస్ఏ రైటింగ్లో సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ అన్నారు, సామాజిక ఆర్థిక అంశాలు. కంపల్సరీగా ఈ పాయింట్ మీరు ఎక్కడో చోట ఏ సందర్భంలో నేను వినియోగించుకోవాలి అన్న క్లారిటీ మీకు ఉండాలి. లైక్ భారతదేశంలో పేదరికం పెరగడానికి కారణాలు ఏంటి ఇలా అడగొచ్చు. లేదా భారతదేశంలో ఆదాయం పరంగా పెరుగుతూ ఉన్నది, మనం చెప్పుకుంటాం భారతదేశం 5వ స్థానంలోకి వచ్చింది, నెంబర్ 1గా రావడానికి ఈ టార్గెట్ ఉంది అని. సో రైట్, ఇది రాసేటప్పుడు క్రిటికల్ అనాలిసిస్ అన్నమాట. విమర్శాత్మక పరిశీలన చేయండి అని అడిగినప్పుడు ఈ పాయింట్ని కోట్ చేస్తాం. భారతదేశంలో ఆదాయం పెరుగుతుంది, కానీ పంపిణీ ఉండడం లేదు. అధిక ఆదాయం పెరుగుతున్న దేశాల్లో జాబితాలో భారత్ ఉంది, కానీ సంపద పంపిణీలో లేదని యుఎన్డిపి ఇచ్చిన నివేదికలో పేర్కొంది అని చెప్పి కోట్ చేయొచ్చు. సో ఇది ఒక సందర్భం. రెండవ సందర్భం ఏంటంటే యుఎన్డిపి నబార్డ్ ఒక ఒప్పందానికి దొరుకుతున్నాయి. నబార్డ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, ముంబై కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. 6వ పంచవర్ష ప్రణాళికాకారంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. శివరామన్ కమిటీ సూచన మేరకు ఏర్పాటైంది. మరి ఇది ఏం చెప్తుంది? స్మాల్ హోల్డర్ ఫార్మర్స్, సింపుల్గా చెప్తాను, డేటా డ్రివెన్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ ఇన్నోవేషన్. ఏం లేదు, వ్యవసాయం చేయాలి అని అంటే మనకు చాలా దత్తాంశం అవసరం. దత్తాంశము అని అంటే డేటా అన్నమాట. రైట్. సో ఎంతమంది జనాభా ఉంది, ఇంతమంది జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు ఎంత మేర పండించాలి, ఎంత విస్తీర్ణం ఉంది, మనకు విత్తనాలు ఎంత మేర అందుబాటులో ఉన్నాయి, ఎరువులు ఎంత మేర అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి కంప్లీట్ డేటా అనేది మనకు ఉండాలి. ఆ డేటాను మెయింటైన్ చేయడం కోసం యుఎన్డిపి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను కూడా రూపొందించింది. సో ఈ సాఫ్ట్వేర్ ఇది ఓపెన్ సాఫ్ట్వేర్, ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఇది
వినియోగించుకోవడం కోసం నబార్డుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నదన్నమాట. రైట్, మనకేమంటారు క్వశ్చన్, యుఎన్డిపి నబార్డులు ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, దేనికి సంబంధించి అని అడుగుతారు. మనం ఏం చెప్పాలి, దత్తాంశ, వ్యవసాయ రంగంలో దత్తాంశానికి సంబంధించింది. దత్తాంశాన్ని మనం ఇంగ్లీష్లో డేటా అని అంటాం. రైట్, అండ్ నెక్స్ట్ మూడవ అంశము దీన్ దయాల్ అంత్యోదయ యోజన అండ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. ఈ మొత్తం ఒకటే ప్రోగ్రామ్, మనకు స్కీమ్ ఇది. ఈ స్కీము యుఎన్డిపి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవన మిషన్ అన్నమాట. ఇది దేనికి సంబంధించింది అంటే మహిళా సాధికారతను సాధించడం, మహిళలకు వారి ఆదాయం పెంచుకునేందుకు అవసరమైన సలహాలు సూచనలు యుఎన్డిపి ఇవ్వనున్నది. మరి నాబార్డ్తో ఒప్పందానికి కారణము, డిఏవై ఎన్యుఎల్ఎంతో ఒప్పందానికి కారణాలు అడిగేందుకు అవకాశం ఉన్నది. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడగొచ్చు, ఎందుకంటే యుఎన్డిపి ఎన్నో వ్యవస్థలతో ఒప్పందాలను కుదుర్చుకున్నది. అదేవిధంగా యుఎన్డిపి నీతి ఆయోగ్తో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొదలు ఒప్పందాలని డిస్కస్ చేద్దాం. నీతి ఆయోగ్ ఎందుకు నీతి ఆయోగ్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది అని అంటే, దేశవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏ విధంగా సాధించాలో అవసరమైన సలహాలు సూచనలను యుఎన్డిపి మనకు అందిస్తుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనమాట. మొత్తం మనకు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. ఉపలక్ష్యాలన్నీ కలుపుకుంటే 169 ఉంటాయి. మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని మొట్టమొదటిగా వాడిన కమిషన్ ఏంటంటే బ్రంట్లాండ్ కమిషన్ అంటాం. ఈ బ్రంట్లాండ్ కమిషన్ లో ఒకే ఒక భారతీయుడు సభ్యుడిగా ఉన్నాడు. ఆయన పేరు నాగేంద్ర సింగ్ అన్నమాట. రైట్, ఈయన ఐసిజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కూడా పనిచేశారు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో భారత్ నుంచి పనిచేసిన వారిలో ఈయన కూడా ఉన్నారు. సో బెనగల్ నరసింహారావు గారు, నాగేంద్ర సింగ్, ఆర్ఎస్ పాఠక్, అదేవిధంగా దల్వీర్ సింగ్ భండారి. నెక్స్ట్ అగ్రిమెంట్ విత్ అబ్సల్యూట్ అన్నాడు. అబ్సల్యూట్ అనేది ఒక బయోసైన్స్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ ఇది. ఈ కంపెనీతో కూడా యుఎన్డిపి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని అధ్యయనం చేయడానికి, ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించడానికి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది ప్రపంచవ్యాప్తంగా రైతు బీమాలకు సంబంధించి, వ్యవసాయ రంగంలో బీమాకు సంబంధించి అమలవుతున్న పథకాల్లో అతిపెద్ద పథకంగా చెప్పుకోవచ్చు. 2016 ఫిబ్రవరి 18 నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించినారు. సో అంతకుముందు మనకు ఎన్ఏఐఎస్ అని ఉండింది, నేషనల్ అగ్రికల్చర్ ఇన్కమ్ స్కీమ్. అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్, జాతీయ వ్యవసాయ బీమా పథకం. ఆ తర్వాత ఎంఎన్ఏఐఎస్ అని ఒకటి వచ్చింది, మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే మార్పు చెందించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం అని. ఈ రెండింటిని మర్జ్ చేస్తూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెచ్చారు. మనకి ఇది కూడా ఒక క్వశ్చన్ అన్నమాట. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని ఏ రెండు కలిపి తీసుకొని వచ్చారంటారు. ఎన్ఏఐఎస్, ఎంఎన్ఏఐఎస్ ఈ రెండింటిని విలీనం చేస్తూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ యుఎన్డిపి డిఓఎన్ఈఆర్ అగ్రిమెంట్. డిఓఎన్ఈఆర్ అంటే మనకు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అని అంటాం. అది డిపార్ట్మెంట్ అంటున్నప్పటికీ అది ఒక మంత్రిత్వ శాఖ అన్నమాట. మరి ఈ రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎందుకంటే మౌలిక వసతుల పరంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన పరంగా చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు దీన్ని తీసుకొని వచ్చినారు. సో ఈ విధంగా యుఎన్డిపి ఎన్నిటితో అగ్రిమెంట్ కుదుర్చుకుందో అన్ని కూడా మనం చూసాం. నెక్స్ట్ మరి ఈ యుఎన్డిపికి ప్రస్తుతం అండర్ సెక్రటరీ జనరల్ గా చైనాకు చెందిన హౌలాంగ్ అనే వ్యక్తి వ్యవహరిస్తున్నారు. సో చైనాకు చెందిన హౌలాంగ్ అనే వ్యక్తి అండర్ సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ నేషనల్ కార్బన్ రిజిస్ట్రీ. మనకు యుఎన్డిపి ఇది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ గా అందించింది, నేషనల్ కార్బన్ రిజిస్ట్రీ అని చెప్పి. మరి ఏంటి ఈ నేషనల్ కార్బన్ రిజిస్ట్రీ అని అంటే, సో ప్రతి దేశం కూడా లేదా ప్రతి సంస్థ కూడా కొన్ని లక్ష్యాలను ఎంచుకుంది. ఏంటా లక్ష్యాలు?
సో ఈ లక్ష్యాలు కార్బన ఉద్గారాలకు సంబంధించినవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం లేదా ఒక సంస్థ, రైట్, ఒక సంస్థ మనకు లైక్ 100 యూనిట్ల కార్బన్ ఉద్గారాలు చేస్తానని ఒక చెప్పింది అనుకోండి. కానీ ఆ సంస్థ 80 ఉద్గారాలు మాత్రమే చేసింది. అంటే 20 ఉద్గారాలు తను చేస్తానన్నవి కూడా చేయలేదు. ఇప్పుడు ఆ 20 ఉద్గారాలు ఆ సంస్థ అమ్ముకునేందుకు వీలుంటుంది, అమ్ముకోవచ్చు. మరొక సంస్థ ఉంది, 100 యూనిట్లు చేస్తానే 110 యూనిట్లు చేసింది. అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా పొల్యూషన్ చేసింది. ఈ సంస్థ కొనుక్కోవాలి. ఇక్కడ 20 ఉన్నాయి కదా, వీళ్ళ నుంచి 10 క్రెడిట్లు కొనుక్కుంటుంది అనమాట. సో ఈ విధంగా ఇంకొక 10 వీళ్ళు ఇంకొక 10 ఇంకెవరికన్నా అమ్మేసుకుంటారు. సో అంటే వీళ్ళు కాలుష్యం తక్కువ చేస్తున్నారు, కార్బన్ ఉద్గారాలు తగ్గించినందుకు వీళ్ళు అమ్ముకోవచ్చు. అంటే వీళ్ళకు కొంత నగదు అనేది వస్తుంది, కాంపెన్సేషన్ వస్తుంది. వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా పొల్యూట్ చేశారు, ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తుంది. మరి ఇదంతా ఒక్కొక్కటిగా లెక్కించడం చాలా కష్టమైన పని, సాధ్యమయ్యేది కాదు. అందుకోసం అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ను క్రియేట్ చేశారు, ఓపెన్ సాఫ్ట్వేర్ అన్నమాట. మరి ఈ ఓపెన్ సాఫ్ట్వేర్ సంబంధించిన రిజిస్ట్రీని ఎవరు రూపొందించారంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రూపొందించింది. సో అడుగుతారన్నమాట, నేషనల్ కార్బన్ రిజిస్ట్రీ ఎవరు రూపొందించారు, నేషనల్ కార్బన్ రిజిస్ట్రీకి సంబంధించి కింది వానిలో సరైనది ఏది అని చెప్పి అడిగే అవకాశం ఉన్నది, రైట్. సో ఇది మనకు 1965లో ఎస్టాబ్లిష్ అయ్యి న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వార్తల్లో ఉండడానికి కారణం. నెక్స్ట్, ఇదే న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే మరొక సంస్థ యుఎన్ ఉమెన్. సో యుఎన్ మహిళ అంటాం. ఈ సంస్థ ఏర్పాటు ప్రక్రియ అనేది 2010లో ప్రారంభమైంది. ఇది పనిచేయడం మాత్రం 2011 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎఫెక్టివ్ అన్నమాట. సో మరి ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత, మహిళలను అభివృద్ధి చేయడం అన్న అంశాలే లక్ష్యంగా, ప్రాతిపదికగా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో మరి ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే యుఎన్ఓడిసి, యుఎన్ ఉమెన్ ఈ రెండు కలిసి మరి అధ్యయనం చేసినాయి. రైజింగ్ ఇన్ జెండర్ రిలేటెడ్ కిల్లింగ్స్, అంటే మనకు లింగం ఆధారంగా హత్య చేయడం అన్నవి 2022లో విపరీతంగా పెరిగినాయి అని చెప్పి నివేదిక ఇచ్చింది. సో యుఎన్ఓడిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫర్ డ్రగ్ క్రైమ్స్ అన్నమాట. సో ఇది ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేసే సంస్థ అన్నమాట. ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది యుఎన్ ఉమెన్, ఓకే, యుఎన్ మహిళగా మనము చెప్పుకోవచ్చు. మరి ఈ ఆర్గనైజేషన్ అనేది లైక్ న్యూయార్క్ కేంద్రంగానే పనిచేస్తుంది. సుమారుగా 2022 అలోన్ దాదాపుగా 86,000 జెండర్ రిలేటెడ్ కిల్లింగ్స్ అన్నమాట. 86,000 మేర ఉన్నాయంటున్నారు. ఓకే, సో మనకు ముఖ్యంగా ఈ సౌత్ ఏషియాలో ఈ తరహా సమస్యలు అతి ఎక్కువగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఈ నివేదిక మనకు ఎస్ఏ రైటింగ్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, మనకు ఎస్ఏలో ఖచ్చితంగా సామాజిక అంశాలు వస్తాయి. మహిళలపై దాడులు కావచ్చు, అండ్ ఓకే, మహిళల సాధికారత సాధించడానికి ఏ అడ్డంకులు ఉన్నాయి, ఇలాంటివి రాస్తున్నప్పుడు ఈ నివేదికలోని అంశాలను యాజ్ ఇట్ ఈస్గా మనము ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్, అగ్రిమెంట్ విత్ బిఎస్సి అని అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆసియా ఖండంలోనే ఇది మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ గా చెప్పుకోవచ్చు. ఇదే 1875లో మనకు దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశారు. మరి యుఎన్ ఉమెన్ అండ్ బిఎస్సి ఎందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అని అంటే స్టాక్ మార్కెట్ రంగంలో మహిళలను తీసుకురావడం, మహిళలు ఈ స్టాక్ మార్కెట్ రంగంలో రాణించడం అన్నది లక్ష్యం అన్నమాట. స్టాక్ మార్కెట్ అనేది ఒక వొలటైల్ మార్కెట్. సో ఎప్పుడు ఎలా అది ఎగిసిపడుతుందో, ఎప్పుడు కింద కుప్పకూలిపోతుందో తెలియదు. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ వెళ్తే మంచి లాభాలను అందించే వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మహిళలను ప్రోత్సహించడము,
సో మహిళలు అదేవిధంగా స్టాక్ బ్రోకర్లుగా మహిళలను ప్రోత్సహించడం, ఇది ఒక ఉపాధి కల్పించడం అన్నమాట. చాలా మందికి అవగాహన లేనందున వీటిపైన పెద్దగా ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే వచ్చింది మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ అగ్రిమెంట్ విత్ కేరళ. యుఎన్ ఉమెన్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మరి ఏ అంశానికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయంటే పర్యాటక రంగంలో మహిళలను ప్రోత్సహించడం. అంటే మహిళలు పర్యాటకులుగా రావడం అని కాదు, పర్యాటక రంగంలో ఉండే కొలువులు మహిళలకు వచ్చేలా చూడడం. సో పర్యాటక రంగంలో గైడ్స్ గా పనిచేయొచ్చు, అదేవిధంగా పర్యాటక రంగంలో ఈ ప్లానింగ్ అన్నమాట. సో విదేశీయులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు షెడ్యూలింగ్ చేయడం కానీ చాలా ఉద్యోగాలు ఉంటాయి. అండ్ అదేవిధంగా కేవలం మహిళలే పర్యాటక రంగానికి వచ్చినప్పుడు పురుషులు మగవాళ్ళు గైడ్స్ గా ఉన్నప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మహిళలు. అలా కూడా లేకుండా మహిళలను గైడ్ గా పనిచేయడం, మహిళల టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళ అకామిడేషన్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళని ఎంత సురక్షితంగా వచ్చారో తిరిగి ఎంత సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ఆ, ఇంటికి చేర్చేందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఈ మహిళల ద్వారా కల్పిస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడిగితే కేరళ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. సో ఈ విధంగా యుఎన్ ఉమెన్ మనకు చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉంది. సో యుఎన్ ఉమెన్ నుంచి మనకు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 2022 డిసెంబర్లో సస్పెన్షన్ కు గురైన దేశం ఏది అని అంటే ఇరాన్ దేశం. హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. మరి యుఎన్ ఉమెన్ మహిళా సాధికారత కోసం, మహిళల హక్కుల కోసం, మహిళల పురోగమనం కోసం ఏర్పాటైన ఈ సంస్థలో సభ్యత్వాన్ని కలిగి ఉంటూ మహిళలు చేస్తున్న ధర్నాను నిర్దాక్షిణ్యంగా అణిచివేసినందుకు గాను ఓకే లైక్ ఆ దేశాన్ని సస్పెండ్ చేశారు. రైట్. అండ్ నెక్స్ట్ యూనిసెఫ్. సో మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థల్లో చిట్ట చివరిదిగా మనము యూనిసెఫ్ ని చెప్పుకోవచ్చు. సో యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఫండ్ అన్నమాట. నిజానికి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని ఉండింది. అయితే ఎమర్జెన్సీ అని పేరు చేర్చడం, చిన్నపిల్లల ముందు చేర్చడం అన్నది కొంతమంది ఇబ్బందికరంగా భావించిన నేపథ్యంలో 1953లో దీనికి కేవలం యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఫండ్ అని పేరును మార్చారు. మరి ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే వ్యాక్సినేషన్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ సంబంధించి నివేదిక ఇచ్చింది. సో జీరో వ్యాక్సిన్ చిల్డ్రన్, జీరో వ్యాక్సిన్ అంటే ఎలాంటి వ్యాక్సిన్ తీసుకొని చిన్నారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది ప్రపంచంలో. అయితే భారతదేశంలో మాత్రం జీరో వ్యాక్సిన్ చిల్డ్రన్ల సంఖ్య 3 మిలియన్ల నుంచి 2.97 మిలియన్లకు బాగా తగ్గిపోయింది. అంటే భారత్ ఈ విషయంలో మంచి కృషి చేస్తుంది అని చెప్పింది. భారతదేశంలో చిన్నపిల్లల వ్యాక్సినేషన్ కోసం ఇంద్రధనుష్ అనే ఒక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలు తీరు చాలా బాగా ఉందని చెప్పి యూనిసెఫ్ ప్రశంసించింది. నెక్స్ట్ మరి యూనిసెఫ్ కు అంబాసిడర్ గా ఆయుష్మాన్ ఖురానా అని చెప్పి ఒక నటుడిని ఎంపిక చేశారు. నేరుగా అడుగుతారనమాట యూనిసెఫ్ కు కింది వాన్లో ఎవరు అంబాసిడర్ గా ఉన్నారు అని చెప్పి. రైట్. సో ఇది సో ఇప్పటి వరకు మనము న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థలన్నిటి కూడా అధ్యయనం చేశాం. సో నెక్స్ట్ మనకు వాషింగ్టన్ లో మనకు 2 సంస్థలు ఉంటాయి. ఏంటి ఆ సంస్థలు అని అంటే మనకు వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్. మరి ఈ 2 కూడా మనకు 2023లో ఎందుకు వార్తలు ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డిపిఏ అచీవ్స్ 80% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రేట్ ఇన్ ఇండియా. సో డిపిఏ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అర్థము. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో పేమెంట్ చేయాలి అని అంటే అవతల వాడికి కూడా అకౌంట్ ఉండాలి, ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాడికి బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి. మనం స్కాన్ చేయడానికి వ్యవస్థ ఉండాలి మా దగ్గర. మనకు ఎప్పుడు స్కాన్ చేస్తున్న ఆ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఉండాలి. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చరే, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా చెప్పొచ్చు. మరి 2015లో ప్రారంభించిన భారతదేశం కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో ప్రపంచంలో ఏ దేశం చేరుకోనంతగా 80% చేరుకుంది అని చెప్తున్నాడు. రైట్. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థమైంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే మారుమూల గ్రామంలో ఉండే వ్యక్తికి కూడా పథకాలు అందడంని ఆ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. సమ్మిళిత వృద్ధి అంటారు దీన్ని తెలుగులో. రైట్. సో అంటే రాజస్థాన్ లో ఎడారిలో ఉన్నారనుకోండి, వాళ్ళ కూడా పథకాలు వెళ్ళాలి. అంత సుదూరంకి వెళ్ళాలి అని అంటే మౌలిక సదుపాయాలు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, లేకపోతే వెళ్ళవు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇండియాలో 80% చేరిపోయింది.
అందుకే చూడండి ఇండియాలో తోపుడు బండ్లలో కూడా మీకు క్యూఆర్ కోడ్స్ కనిపిస్తాయి. పేజెస్ చిన్న చిన్న ఆటో వాళ్ళకు కూడా వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. స్కానింగ్ సిస్టమ్స్ ఉంటున్నాయి. ఫోన్ నంబర్ ద్వారా తీసుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది భారతదేశంలో బాగా చొచ్చుకుపోయింది. ప్రపంచంలో ఏ దేశంలో ఈ స్థాయిలో ఈ వ్యవస్థ వెళ్ళలేదు. భారత్ సాధించిన విజయంగా చెప్తుంది, వరల్డ్ బ్యాంక్ చెప్పింది. సో దీన్ని మనం మెయిన్స్ లో కూడా గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు ఈ సమాచారాన్ని ప్రతి ఆస్పిరెంట్ వినియోగించుకోవచ్చు. డిజిటల్ రంగంలో భారత్ విజయాలను తెలియచేయండి అన్నప్పుడు నేరుగా దీంతో స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో 80% డిజిటల్ సమ్మిళిత వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా భారత్ ఘనతను దక్కించుకుంది అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు. సో ఇది మొదటి అంశము. రెండవ అంశం మనకు గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక కార్యక్రమం ఉంది. అంటే పులుల సంఖ్యను పెంచడానికి ఉద్దేశించింది. దీనికి వరల్డ్ బ్యాంక్ సంబంధం ఏంటంటే ఈ ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేసింది ప్రపంచ బ్యాంక్ అన్నమాట. రైట్. మరి ఈ ప్రోగ్రాం వల్ల పులుల జనాభా ప్రపంచవ్యాప్తంగా 60% పెరిగింది అని చెప్పి ప్రపంచ బ్యాంకు మనకు నివేదిక ఇచ్చింది. మరి ఎవరు లాంచ్ చేశారు ఈ ప్రోగ్రామ్ అని అంటే 2013 సంవత్సరంలో రష్యాలో ఒక సమావేశం జరిగింది, సెయింట్ పీటర్స్బర్గ్ అని చెప్పి. దీన్ని సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అని కూడా అంటారు. అక్కడ దాదాపు 13 దేశాలు అటెండ్ అయినాయి. ప్రపంచంలో ఈ 13 దేశాల్లోనే పులులు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో అతి ఎక్కువగా పులులు ఉన్న దేశం భారతదేశం. భారతదేశంలో పులులు అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం. మరి ఇండియా చుట్టుపక్కల ఉన్న నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ ఇండోనేషియా, లావోస్, వియత్నాం, రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలా 13 దేశాలు ఉన్నాయన్నమాట. ఈ 13 దేశాలలో పుల్ల విస్తరణ ఉంటుంది. ఈ దేశాలన్నీ అప్పుడు చర్చించుకున్నాయి, పురుల సంఖ్యను బాగా పెంచాలి అనుకున్నాయి. ఇందుకు ఆర్థిక వనరులు అవసరం అవుతాయని చెప్తే ప్రపంచ బ్యాంకు అవి సమకూర్చింది. ఎందుకంటే వైవిధ్యాన్ని కాపాడినప్పుడే మనకు జీవన మనుగడ ఉంటుంది, అందుకోసమని చేస్తామని చెప్పింది. సో ఈ ప్రోగ్రాం ఫలితాలు ఇచ్చింది అని చెప్పి తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ విధంగా వరల్డ్ బ్యాంక్ రెండవ అంశం రీత్యా మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ మూడవ అంశం వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అండ్ నేషనల్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అండ్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఈ రెండింటిని కూడా వరల్డ్ బ్యాంక్ ఫండ్ చేస్తామని ప్రకటించింది. భారతదేశంలో ప్రారంభించిన 2 వ్యవసాయ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఏవేవంటే నేషనల్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రాజెక్ట్. మరి ఇవి రెండు దేనికి సంబంధించినవి అని అంటే వ్యవసాయ రంగంలో సాంకేతికత అనేది ప్రస్తుతం అభివృద్ధి దిశగా వెళ్తా ఉన్నది. వ్యవసాయ రంగంలో గతంలో విత్తనాలు నాటడానికి కానీ, కలుపు మొక్కలను తొలగించడానికి కానీ, లేదా ఎరువులు చల్లడానికి కానీ, పురుగు మందులు చల్లడానికి కానీ మాన్యువల్గా చేసేవాళ్ళు, మనుషులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తున్నారు? డ్రోన్స్ చేస్తున్నాయి. ఓకే, డ్రోన్ టెక్నాలజీ అనేది వచ్చింది. మరి ఈ డ్రోన్ టెక్నాలజీని ఏ విధంగా రైతులకు తీసుకెళ్ళాలి, ఇది రీసెర్చ్ చేస్తారు. సో ఆల్రెడీ టెక్నాలజీ ఉంది కదా, మళ్ళీ రీసెర్చ్ చేసేది ఏంటంటే భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. ఎందుకు అనంటే భారతదేశంలో ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే భిన్నమైన వ్యవసాయ పరిస్థితులు ఉంటాయి. రైట్. ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకుంటే ఏ రైతు అయినా సరే మినిమంగా 100-200 ఎకరాలు ఉంటాయి, మినిమంగా ఉంటాయి వాళ్ళకి. సో అక్కడ కలుపు మొక్కలను తీయడం చాలా సులభం, 100 ఎకరాలు వాడిదే కాబట్టి. ఇక్కడ అట్లా కాదు, 1 ఎకరం, అరెకరం ఇలా ఉంటాయి, చిన్న చిన్న కమతాలు. ల్యాండ్ హోల్డింగ్స్ అన్నవి భారతదేశంలో చిన్న చిన్నవి ఉన్నాయి. మరి ఇక్కడ కూడా అక్కడ టెక్నాలజీని ఇక్కడ తీసుకొస్తే కుదరదు. ఇక్కడ అంత చిన్న వ్యవసాయం పొలంలో వాడు విత్తనాలు నాటాలి. సో దానికి సంబంధించి లోకలైజ్ చేయాలి, రీసెర్చ్ అనేది, పరిశోధన అనేది స్థానికీకరించాలి. ఆ అంశాలను రీసెర్చ్ చేయాలంటే శాస్త్రవేత్తలు కూడా డబ్బులు కావాలి. మరి అది ప్రోగ్రెస్లో లేదు కాబట్టి ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చింది, మీరు రీసెర్చ్ చేయండి, మేము ఫండింగ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం భారతదేశానికి అనుగుణంగా వ్యవసాయము పొల్యూషన్ కాకుండా చేయడం కోసం కూడా రీసెర్చ్ చేయాలి. ఇందుకు వ్యవసాయం చేయడం అన్నదే భూమి సారాన్ని తగ్గిస్తుంది, కాలుష్యానికి దారితీస్తుంది. పంజాబ్, హర్యానాలో వ్యవసాయ వృధాన్ని తగలబెట్టడం వల్ల ఢిల్లీలో పొల్యూషన్ ప్రపంచంలోనే ఏ దేశంలో లేనంతగా వాయు నాణ్యత దిగజారిపోయింది ఇక్కడ ఢిల్లీలో.
పాకిస్తాన్లో కూడా ప్రపంచంలోనే ప్రస్తుతం అత్యంత పొల్యూషన్ ఉండే నగరం మనకు పాకిస్తాన్లోనే ఉన్నది. ఇది కూడా ఈ పంజాబ్ హర్యానా రైతుల లైక్ పంట కాల్చడం ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. మరి అలా అది కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంలో దాన్ని కూడా చొప్పించాల్సి ఉంటుంది. సో అందుకోసం చేస్తుంది. మరి వరల్డ్ బ్యాంక్ ఏ ప్రాజెక్టులకు ఫండింగ్ చేస్తుంది అని అడుగుతాడు. ఇదొకటి అండ్ ఇదొకటి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ డిజిటల్ భారత్, సో వైద్యానికి సంబంధించిన స్కీమ్, దాన్ని కూడా ఆర్థిక సహాయం చేస్తుంది. నెక్స్ట్ మరి ప్రపంచ బ్యాంకుకి 14వ అధ్యక్షుడిగా అజయ్ బంగా, భారత సంతతికి చెందిన వ్యక్తి. గతంలో మాస్టర్ కార్డ్కి సిఇఓగా పనిచేశారు ఆయన. మరి ఆయన వివరిస్తున్నారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఏ సంస్థలో అయినా సరే భారత్ కానీ భారత సంతతికి చెందిన వ్యక్తులు కానీ నాయకత్వాన్ని వహించడం ఇదే ప్రథమం. సో ఆ విధంగా ప్రపంచ బ్యాంక్ అనేది మనకు వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ అనంటే సపరేట్ గా ఉండదు, అనేక వ్యవస్థల సమ్మిళితమే అది. లైక్ ఐబిఆర్డి అనంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇది ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మిగా మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇక్సిడ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఈ 5 వ్యవస్థలు కలిస్తేనే దాన్ని వరల్డ్ బ్యాంక్ అంటారు. వరల్డ్ బ్యాంక్ అంటూ ప్రత్యేకంగా ఎక్కడా లేదు. ఈ 5 వ్యవస్థల సమాహారం. ఐబిఆర్డి ఇది దేశాలకు రుణాలను ఇస్తుంది. ఐడిఏ అంతగా అభివృద్ధి చెందని దేశాలకు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు మాత్రమే లోన్స్ ఇస్తుంది. ఐఎఫ్సి ప్రైవేటు వ్యవస్థలకు కూడా లోన్ ఇస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైవేట్ వ్యవస్థలకు లోన్ ఇస్తుంది. రైట్. ఒక దేశం ఇంకో దేశంలో పెట్టుబడులు పెట్టినప్పుడు మరి గ్యారంటీ ఇచ్చే సంస్థనే మిగా అంటారు, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. ఇక్సిడ్ ఒక దేశం ఇంకొక దేశంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఏదైనా వివాదం వస్తే వివాదాలను పరిష్కరిస్తుంది. ఈ 5 వ్యవస్థల సమాహారమే ప్రపంచ బ్యాంక్. రైట్. మరి ఇందులో ఇప్పుడు మనకు ఐఎఫ్సి వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే 2 అంశాల రీత్యా వార్తల్లో ఉంది. మొదటి అంశం ఏంటంటే కొత్తగా ఎవరైనా కోల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తే వాళ్లకు లోన్ ఇవ్వము అని చెప్పి ప్రకటించింది. బొగ్గు ఆధారిత ప్రాజెక్టులు ఎందుకు అనంటే ఈ ప్రాజెక్టుల వల్ల పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతా ఉన్నది. వాతావరణంలో కార్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి. దాన్ని కట్టడి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. నేరుగా అడుగుతాడు, ఏ తరహా ప్రాజెక్టులకు లోన్ ఇవ్వరాదని ఐఎఫ్సి నిర్ణయించింది అంటాడు. కోల్ ప్రాజెక్టులకు, బొగ్గు ఆధారిత ప్రాజెక్ట్, అది విద్యుత్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకేదైనా ప్రాజెక్ట్ కావచ్చు. రెండవది మనకు 2023లో సెప్టెంబర్ వరకు దాదాపుగా 24,860 కోట్ల 24,561 crore ఇన్వెస్ట్మెంట్లు చేశాం. వివిధ ప్రాజెక్టుల కింద మేము ఏం చేశామని చెప్పి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించింది. సో ఈ 2 అంశాల రీత్యా మనకు ఐఎఫ్సి వార్తల్లో ఉంది. వరల్డ్ బ్యాంక్ కి అనుబంధంగా పనిచేసే సంస్థ. సో ఇది వరల్డ్ బ్యాంక్ మనకు అయిపోయింది. ఇదే వాషింగ్టన్ లో ఐఎంఎఫ్ ఉన్నది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మరి వీళ్ళు రీసెంట్గా ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనకు ఘనతను దక్కించుకున్నది. ఎప్పుడో 11వ స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు ఎదుగుతూ 5వ స్థానానికి వచ్చేసింది. సో ఇది మనకు ఓకే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇక్కడతోటి మనకు వాషింగ్టన్ అయిపోయింది, న్యూయార్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే అమెరికాలో అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఐఏసిపి అనే సంస్థ ఉంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ చీఫ్స్ ఆఫ్ పోలీస్. రైట్. సో ప్రపంచంలోనే అనేక పోలీస్ సంఘాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉండే పోలీస్ సంస్థల్లో అన్నిటికంటే పెద్దది మనకు ఐఏసిపి. రైట్. ఇది మనకు 1893లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఈ సంస్థకు సంబంధించి నిజ్జత్ క్యాంపెయిన్ అన్నమాట. రైట్. అవార్డు టు నిజ్జత్ క్యాంపెయిన్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ పోలీసులు చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. సో రైట్. మద్యానికి బానిసలు కాకూడదని చెప్పి, మత్తు పదార్థాలు వాటికి బానిస కాకూడదని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చినారు. మామూలుగా అయితే పోలీసులు అరెస్ట్ చేయడము, ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. కానీ దాని జోలికి పోకుండా అవేర్నెస్ తీసుకురావడం, మద్యం తాగడం వల్ల మీ కుటుంబం ఏ విధంగా నాశనం అయిపోతుంది, మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్యం ఎట్లా క్షీణిస్తుంది, కుటుంబం ఎట్లా రోడ్డు పాలవుతుంది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అవగాహన కల్పించారు.
ఈ అవగాహన ద్వారానే ఎక్కువగా మార్పు కనిపించింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. పోలీసులు వేసే శిక్షల కంటే కూడా గొప్ప మార్పు తీసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఐఏసిపి వీళ్లకు అవార్డును ప్రకటించింది. రైట్. సో ఇవి మనకు ఇక్కడ దాకా కంప్లీట్ గా అమెరికా కేంద్రంగా మనకు న్యూయార్క్లో, వాషింగ్టన్లో, అదేవిధంగా అలెగ్జాండ్రియాలో పనిచేసే సంస్థలను సమగ్రంగా మనం చూసాం. మరి ఇదే మనకు ఉత్తర అమెరికా ఖండంలో, నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో మాంట్రియల్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అన్నమాట, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ. రైట్. సో మరి ఈ సంస్థ చికాగో కన్వెన్షన్ ప్రకారం ఏర్పడింది. చికాగో కన్వెన్షన్ అని అంటాం. మనకు ఓకే, చికాగో ఒప్పందం ప్రకారం ఏర్పాటైన సంస్థ ఏది అని చెప్పి అడిగారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 4, 1947 ఏర్పడింది. ఏప్రిల్ 4. ఇదే ఏప్రిల్ 4 నాడు ఏర్పడిన మరొక సంస్థ నాటో, ప్రజెన్స్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. మరి ఈ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ 2 అంశాల రీత్యా మనకు వార్తల్లో ఉంది. సో ఏంటి ఆ అంశాలనంటే, అంశుమాలి రస్తోగి, సో భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధిగా ఐసిఏఓలో అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అని అంటే అంశుమాలి రస్తోగి. అంశుమాలి రస్తోగి. రైట్. భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధిగా ఆయన అపాయింట్ అయినారు. మరి ఈయనకు ముందు ఎవరు ఉండినారంటే షఫాలి జునేజా అనే ఒక మహిళ ఉండింది. అంతేకాదు ఆ మహిళ శాశ్వత ప్రతినిధిగా ఉండడంతో పాటు ట్రాఫిక్ కంట్రోలర్ గా కూడా పనిచేశారు. ఐసిఏఓలో ట్రాఫిక్ కంట్రోల్ గా పనిచేయడం అన్నది ఒక అత్యంత సంక్లిష్టమైన జాబుల్లో, ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన జాబుల్లో, కాంప్లెక్స్ జాబ్స్ లో అదొకటి అనమాట. ఎందుకనంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఏ విమానాల షెడ్యూల్ ఎలా ఉంది, ఏ విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది, షెడ్యూల్ చేయాలి ప్రాపర్ గా. అలా చేయకపోతే 2 విమానాలు ఒకేసారి వచ్చి ఆకాశంలో ఢీకొనే ప్రమాదం ఉంటుంది. సో అట్లా అంత కీలకమైన బాధ్యతను కూడా షఫాలి జునేజా నిర్వహించి పదవి విరమణ పొందారు. వారి ప్లేస్ లో అంటే ఇప్పుడు అంశుమాలి రస్తోగి ఆయన ట్రాఫిక్ కంట్రోలర్ గా లేరు ఆయన, కానీ భారత్ తరఫున శాశ్వత ప్రతినిధిగా మాత్రమే అక్కడ ఉన్నారు. రైట్. నెక్స్ట్ మరి ఓవర్ సైట్ ర్యాంకింగ్ అన్నమాట. ఓవర్ సైట్ ర్యాంకింగ్ అంటే మనకు పౌర విమానయానం అనేది భద్రంగా ఉండాలి. సో మనం విమానాలు ఎక్కినప్పుడు డెస్టినేషన్ ప్లేసెస్, లక్షిత ప్రాంతాలకు సురక్షితంగా చేరాలి. సో ఎంత సురక్షితంగా చేరడం కోసం అనేక ప్రమాణాలు పాటించాలి. ఆ ప్రమాణాలను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నాం, ఓవర్ సైట్ ఏ విధంగా చేస్తున్నాం, సరిగ్గా చర్యలు తీసుకుంటున్నామా లేదా, ఆ పర్యవేక్షణ అంశంలో ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ ర్యాంకింగ్ లో భారత్ 55వ స్థానంలో ఉన్నది. సో ఇండియా ఈస్ ప్లేస్ ఇన్ ద 55th ప్లేస్ ఇన్ ద ఓవర్ సైట్ ర్యాంకింగ్ అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ సంస్థ కూడా వార్తల్లో ఉంది. సో ఈ సెషన్ తోటి మనకు అమెరికా కేంద్రంగా పనిచేసే అన్ని సంస్థలను కూడా డిస్కస్ చేశాం. మనం నెక్స్ట్ సెషన్ లో యూరప్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ సంస్థలు ఈ సంవత్సరంలో పూర్తిగా వార్తల్లో ఉండడానికి ఓకే రకరకాల అంశాలను కూడా చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.